ఆది సంభూతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనలందరినీ తనకు కుమారులనుగా, దేవునికి కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగానే తన కోసం నిర్ణయించుకొని, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన అనగా తండ్రి అయిన దేవుడు క్రీస్తులో మనలను ఈ ఏర్పాటు ఇప్పుడిప్పుడు వచ్చింది కాదు. మనకు ఈ రక్షణ ఇప్పుడిప్పుడు వచ్చింది కాదు. ఎవరో మనకు సువార్త చెబితే ఏదో జరిగింటే వచ్చింది కాదు. ఈ రక్షణ, ఈ గొప్ప భాగ్యమట మనలను ముందుగానే నిర్ణయించుకున్నాడంట. అలాగే మనం పరిశుద్ధంగా నిర్దోషము లేని వారిగా ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే ఈ సృష్టి పుట్టక మునిపే, ఈ జగత్తు పుట్టక మునిపే మనను దేవుడు ఏర్పరచుకున్నాడు అన్న సత్యాన్ని మనం అందరం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఇప్పుడు ప్రేమిస్తున్నారు నీ దగ్గర డబ్బు చూసి, నీ అందాన్ని చూసి ఇప్పుడు ప్రేమిస్తున్నారు. నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నిన్ను కన్న తల్లి, నిన్ను కన్న తండ్రి, గర్భములో నుంచి నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీ తల్లి నిన్ను ప్రేమిస్తూ ఉండొచ్చు. నీ అందాన్ని చూసి, నీ జ్ఞానాన్ని చూసి, నీ పరపతిని చూసి, నీకున్నటువంటి మరి అన్నిటినీ చూసి ఈ లోకంలో ఉన్న మనుషులు నిన్ను ప్రేమించవచ్చు. కానీ దేవుడు తల్లి గర్భములో మరి ఉన్నప్పుడు కాదు, తల్లి గర్భములో రూపం ఎరగక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సో దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే మనలను జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక, ఆయన మనల్ని నిర్ణయించుకున్నాడు కనుక, ఆయన సంకల్పంలో మనం ఉన్నాం గనక ఖచ్చితంగా ఆయన ప్రేమ మనల్ని ఎన్నటికీ ఎడబాయదు. ఆయన ప్రేమ మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టదు. ఎందుకంటే ఆయన మనల్ని తన కోసం నిర్ణయించుకున్నాడు. దేవుడు ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు మనల్ని? హల్లెలూయా. ఇంకొక వచనం చూడండి, 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ప్రభువన్న ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. ఎప్పటి నుండి ఏర్పరచుకున్నాడు? మొదటి రెఫరెన్స్ లో జగత్తు పునాది వేయబడకమని పెట్టే దాని మీనింగ్ కూడా అర్థమే అదే. ఆది నుండే మనలందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకు మనము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సో ఆయన మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడని, ఆయన సంకల్పంలో మనం ఉన్నామని, ఆయన చిత్తములో మనం ఉన్నామని మనం తెలుసుకొని, దేవుని అనుమతి లేకుండా నీ తలలో ఒక్క వెంట్రుకను కూడా రాలనివ్వడు దేవుడు. హల్లెలూయా. ఏ అపాయముని యొద్దకు రానియడు, ఏ తెగులుని గుడారానికి సమీపించకుండా దేవుడు కాపుదల ఉంటాడు. యోబు ఇంటికి ఏ విధంగా అయితే కంచె వేశాడో, నీకు, నీ ఇంటికి, నిన్ను బట్టి నీ పిల్లలకు, నీకు కలిగిన సమస్తానికి కూడా దేవుడు కంచె వేసి ఉన్నాడు. ఎందుకు తెలుసా? నీవు క్రీస్తునందు ప్రేమ చేత అనాది సంకల్పములోనే, దేవునికి స్తోత్రం కలుగును గాక, అనాది సంకల్పములోనే జగత్తు పునాది వేయబడక మునిపే మనము ఏర్పాటు చేయబడ్డాము. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు ఎందుకు నా జీవితంలో ఇన్ని కష్టాలు పెట్టాడు, నేను ఎంత ప్రార్థన చేస్తున్నా ఎందుకు నాకు సమాధానం రావడం లేదు, మరి ఎందుకు నా భర్త మారడం లేదు, నా పిల్లల్లో మార్పు రావడం లేదు, దేశాన్ని వదిలిపెట్టి పరాయి దేశానికి వచ్చి ఇక్కడ ఇంత కష్టపడి
రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి డబ్బు సంపాదించి ఆ సంపాదన అంతా పిల్లలకు కుటుంబానికి నేను పంపిస్తున్నా కూడా అక్కడ నుండి నాకు రావాల్సినటువంటి ప్రేమ ఆప్యాయతలు రాలేదు. మరి ఎప్పుడు వీళ్ళు మార్పు వస్తుంది, నాకు ఎన్నాళ్ళు కష్టాలు, నాకు ఎన్నాళ్ళు బాధలు, మరి దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నలు మనలో లేవనెత్తబడుతూ ఉంటాయి. కానీ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము అనాది సంకల్పంలోనే ఆయన ద్వారా ఏర్పాటు చేయబడ్డాం కనుక అన్ని ఆయన ముందుగానే మనకు సిద్ధం చేసి పెట్టారు. హల్లెలూయా. ఈ మాటను మీరు మైండ్లో పెట్టుకోండి, ఈ మాటను మీరు హృదయంలో పెట్టుకోండి. ఆయన అనాది సంకల్పంలోనే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు అని మీరు నమ్మి ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా ఆయన అనుమతి లేకుండా నీ జీవితంలో ఏది రాదు, ఏది జరగదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీకు ఏదైనా కష్టం వచ్చిందా, ఏదైనా శ్రమ వచ్చిందా, అది ఆయన అనుమతితోనే వచ్చింది. వచ్చిన శ్రమ కూడా మళ్ళీ అదే ఆయన అనుమతితోనే మళ్ళీ ఆ శ్రమ తర్వాత నీకు ఆశీర్వాదాన్ని వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క అనురాగం ఎంత గొప్పదంటే అది వర్ణనాతీతం. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునిపే మనం ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడని, అనాది సంకల్పంలోనే ఆది నుండే మిమ్ములను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని మనము నమ్మి ప్రభువును స్తుతించాలి. కాబట్టి మనం ఎక్కువగా చింతించాల్సిన అవసరం లేదు, ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు, ఎక్కువగా లోన్లీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనము మనందరికీ 127వ కీర్తనలో 3వ వచనాన్ని చూడండి. 127వ కీర్తన. కుమారుడు యెహోవా అనుగ్రహించిన వాక్యము చెప్తానమ్మా. 127వ కీర్తన ఫస్ట్ నుంచి చదవండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకుని ఇండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టేవాని ప్రయాస, పట్టణాన్ని కాపాడకపోతే దాన్ని కావలి కాసేవాని ప్రయాస వ్యర్థమే. మీరు వేకువ లేచి చాలా రాత్రి తర్వాత పడుకొనుచు మరి కష్టార్జితం చేత ఆహారాన్ని తింటున్నారు, అది కూడా వ్యర్థమే. మరి ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే మీరు ఎంత కష్టపడినా మీ కష్టం అంతా వ్యర్థమే. మరి ఏం చెబుతున్నాడంటే